కొన్ని వలస పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయంట. ఆ ప్రయాణంలో కొన్ని జాతులు చాలా రోజులు ఎగురుతూనే ఉండాలి. శాస్త్రవేత్తలు గమనించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ వలస సమయంలో కొన్ని పక్షులు తమ నిద్రను గణనీయంగా తగ్గించుకుంటాయంట. అయినప్పటికీ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఎందుకంటే వాటి గమ్యము వాటి సౌకర్యము కంటే ముఖ్యమైనది. మన జీవితంలో కూడా అంతే. ప్రతిరోజు మనం సౌకర్యాన్ని వెతికేమనుకోండి, గమ్యం దూరం అవుతుంది. గొప్ప విజయాలు ఎప్పుడు సౌకర్యంగా ఉన్నప్పుడు రావు. అవి త్యాగములోను, క్రమశిక్షణలోను, సహనములోను మనం పొందుకుంటాము. త్యాగము లేకపోతే మన జీవితంలో మనం ఏమీ పొందుకోలేము. మన జీవితంలో సౌకర్యాలను మనం చూసుకుంటే ఎన్నో విజయాలను మనం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గమ్యము గొప్పదైతే ప్రయాణము కూడా గొప్పదే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మన రక్షణ కోసము యేసుక్రీస్తు సిలువ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన సౌకర్యాన్ని ఎంచుకోలేదు, యాగాన్ని ఎంచుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చిన పిలుపు కోసము ధైర్యముగా ముందుకు సాగు. ఎందుకంటే గమ్యానికి నడిపించే ప్రభువు మధ్యలో నిన్ను విడిచిపెట్టడు.